ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ఏ విధంగా ప్రచారం చేశారు, పబ్లిక్లోకి తను ఎంతవరకు రీచ్ అయ్యారు, మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ కడియం కావ్య ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. ఎలా ఉంది మీ ప్రచారం, ఎలా ఉంది? దాదాపు రాహుల్ గాంధీ కూడా వచ్చి ప్రచారం చేస్తున్నట్టున్నారు, మీటింగ్లు వరుసగా జరిగాయి. చాలా బాగుంది. ఇవాళ లాస్ట్కి వచ్చినాము. ఆల్మోస్ట్ మనం 1.5 months నుంచి ప్రచారం చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళే అభ్యర్థుల లెక్క నియోజకవర్గాలలో వాళ్ళ ఎలక్షన్స్ కంటే ఎక్కువగా నా కోసం తిరిగినారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకి ఎవరైతే ఎక్కువ మెజార్టీ తెస్తారో వాళ్ళకి అధిక నిధులు ఇస్తా అని ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఆ ఊపులో ఎక్కువ మెజార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఎట్లా అంటే ప్రతి కాలనీ, ప్రతి విలేజ్, ప్రతి మండల్లో అందరినీ ఆల్మోస్ట్ రీచ్ అవ్వడం జరిగింది. ఒకటి కాదు, ఆల్మోస్ట్ 3 phases మేము అట్లా రీచ్ అయినాము. ఒకటేమో ఫస్ట్ డోర్ టు డోర్ గ్యారంటీ కార్డు ఇవ్వడము, ఒకటి బొట్టు కార్యక్రమం లెక్క, ఇంకా మూడోదేమో మన క్యాండిడేట్ అంటే నాది అపీల్ అండ్ నా పర్సనల్ మేనిఫెస్టో రీచ్ అయ్యే విధంగా 3 దఫాలుగా మేము ప్రతి ఇంటిని చేరుకోవడం జరిగింది. దాదాపు ఒక డాక్టర్గా పేషెంట్ నాడి ఇన్ని రోజులు పట్టుకున్నారు. ప్రజల నాడి దొరికిందా కడియం కావ్యకి? తప్పకుండా అండి. ప్రజలు ఎట్లుంటారంటే అసలు భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యం ఇంత బాగుంది అంటే దానికి కారణం కేవలం ప్రజలే. అది నాయకుల చేతుల్లో లేదు, లేదా లీడర్ల చేతుల్లో లేదు, కేవలం ప్రజల చేతుల్లోనే ఉంది. అది వాళ్ళు ఆలోచిస్తారు, ఎవరికి ఓటేస్తే బాగుంటుంది, ఎవరు మనకి మంచి చేస్తారు. వాళ్ళు ఓపికమంతులు కూడా, ప్రజలందరూ కూడా అంటే ఓపికగా చూస్తారు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తారు. తర్వాత వాళ్ళకి ఎవరైతే బాగా చేస్తారో వీళ్ళు వస్తే బాగుంటుంది అన్నప్పుడు వాళ్ళు ఆలోచన మార్చుకొని వేరే వాళ్ళకి ఓటేయడము, ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఓటేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పటివరకు కూడా చూసాం మాటల యుద్ధం. దాదాపు ఇటు మీ మీద కూడా గురిపట్టారు, అటు తాటికొండ రాజయ్య కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు అండ్ బీజేపీ నేతలు, ఇవన్నింటినీ ఢీకొట్టి దాదాపు మీరు ప్రచారంలోకి వెళ్తున్నారు. ఫైనల్ స్టేజ్లో కూడా ఇప్పటికీ కూడా మాటల యుద్ధం జరుగుతుంది. ఏం చెప్తారు? వాళ్ళు చేస్తున్నారు మాటల యుద్ధం, నేనేం చేయట్లేదు. నేను కేవలం వాస్తవాలను మాత్రమే ప్రజలకు వివరిస్తున్నాను. ఏదైతే వాళ్ళు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏమీ చేయలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం కానీ, ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ అధిక సంఖ్యలో, లేదా ఇప్పుడు బీజేపీ ఏదైతే 15 లక్షల అకౌంట్లలో వేస్తా అన్నారు జన్ధన్ ఖాతాలు, అది వేయలేదు. వాళ్ళు కూడా నల్లధనం తీసుకొస్తా అన్నారు. ఇట్లా అనేక అంశాలు ఏదైతే వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఉన్నాయో అవి ఏది కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇందిరమ్మ ఇల్లు అంతకుముందు వచ్చినాయే ఉన్నాయి తప్ప కొత్తగా ఈ 10 ఏళ్లలో ఇల్లు రాలేదు అని చెప్పడం జరుగుతుంది. ప్రజలు కూడా అదే అంటున్నారు. కాబట్టి రానున్న కాలం కూడా అంత ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. కాబట్టి మీరు మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి, ప్లస్ ఈ రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉంది బీజేపీ వల్ల అని వాళ్ళకి వివరిస్తూ మేము వెళ్ళడం జరిగింది. ఈ మాటల యుద్ధం ఏదైతుందో దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టించుకోను. ఎందుకంటే నా టార్గెట్ మనము లోక్సభలో అడుగుపెట్టడము. కాబట్టి వీళ్ళు ఎట్లయినా మునిగిపోయే నావలే ఈ 2 బీఆర్ఎస్ బీజేపీ. ఆల్రెడీ బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది. బీజేపీ పరిస్థితి కూడా అక్కడ కేంద్రంలో ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ. దాదాపు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ విన్ అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు ఆరు రమేష్ కానీ, ఈవెన్ కడియం ఇప్పుడు మీ ఫ్యామిలీ కానీ కంప్లీట్గా అటు మైబాద్లో చూసుకున్నా కూడా సీతారాం నాయక్ ఇలా ఎవరైనా బీఆర్ఎస్ నుంచే వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరినీ ఓడిస్తారు ప్రజలు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ధీమా. లేదు, ఎందుకంటే బీఆర్ఎస్లో సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో పార్టీకి పటిష్టంగా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని చేరుకోవాలంటే వాళ్ళ పథకాలే కాదు, ఆ పథకాలని చేరవేసే కార్యకర్తలు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పథకాలు కూడా అంత ఎత్తున చేయలేకపోయినారు, అందరిని రీచ్ అవ్వలేకపోయినారు. సో కార్యకర్తలే లేని పార్టీ ఎట్లా గెలుస్తుంది? సో వాళ్ళు అనుకునేది అదొక భ్రమ. కేవలము ఇప్పుడు ఎవరైతే బలమైన అభ్యర్థులు ఉన్నారో ఏ పార్టీ నుంచి అయినా కూడా ఇక్కడైతే ఖచ్చితంగా వరంగల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలవంతురాలు నేనే, డాక్టర్ కడియం కావ్య. మేమే గెలుస్తున్నాము. కాబట్టి బీఆర్ఎస్కి స్కోపే లేదు. స్కీమ్స్ ఏవైతే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో దాదాపు ఇప్పటికీ 5 monthsలో పబ్లిక్లోకి రీచ్ అయినా కూడా వాళ్ళకి మాకు పొందలేదు, మేము కనీసం ఇప్పటివరకు మాకు ఏ స్కీమ్ కూడా మాకు రాలేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చెందుతుంది. అయితే 10 ఏళ్ళు మేమేం చెప్తున్నామంటే 10 ఏళ్ళు వెయిట్ చేశారు. మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న డిసెంబర్లో వచ్చింది. డిసెంబర్ నుంచి వచ్చినాక మధ్యలో 3 నెలలు, తర్వాత నెక్స్ట్ 4వ నెలలో 5వ నెలలో ఇది ఎలక్షన్ రావడం జరిగింది. యాక్చువల్లీ మనకు వచ్చిన నోటిఫికేషన్ 2 నెలలు అవుతుంది ఇప్పటికీ.
ఎలక్షన్ది. సో వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ఉచిత బస్సు ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్ 500 వస్తుంది, జీరో కరెంట్ బిల్. మేము వెళ్ళిన చోటల్లా కూడా అడుగుతున్నాం మీకు వస్తున్నాయి అమ్మా అంటే దాదాపుగా అందరూ వస్తున్నాయి అని చెప్తున్నారు. కొందరు బికాజ్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ రావట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి మేము వాళ్ళకి అదే చెప్తున్నాము, ఓపిక పట్టండి, ఈ రానున్న నెల రోజులలో అన్నీ కూడా సెట్ చేద్దాము. మీరు మీ నాయకులు మీ గ్రామాల్లో, మండలాల్లో లేదా నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారిని కన్సల్ట్ అయ్యి మీకున్న టెక్నికల్ ఇష్యూసో లేకపోతే ఏ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని వాళ్ళకి వివరిస్తే ఖచ్చితంగా మీ పథకాల్లో చేరుతాయని చెప్తున్నాము. రేవంత్ కూడా దాదాపు రైతు బంధు అప్పటికే మేము అకౌంట్లో వేసేసాం, కానీ అనవసరంగా ఆరోపిస్తున్నారు మా మీద అంటున్నారు. కానీ ఒక్కొక్క దగ్గర ఒక వాయిస్ వస్తుంది, ఒక దగ్గర ఇచ్చినామంటున్నారు, ఒక దగ్గర ఇవ్వలేదు అంటున్నారు, ఒక దగ్గర 5 ఎకరాల లోపు ఇచ్చినామంటున్నారు, ఒక దగ్గర 100 ఎకరాలకు ఇచ్చినామంటున్నారు. లేదు, ఇప్పుడు మొత్తానికి 100% అందరికి ఇచ్చేసారు. మొన్న 4 రోజులు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు మొన్న వరంగల్ వెస్ట్ అండ్ ఈస్ట్కి వచ్చిన 2 రోజుల ముందే, ఒక రోజు ముందు అందరికి ఇచ్చేసారు. 6th ఏమో ఇచ్చినామన్నారు. బట్ రైతులు మరి పడలేదు మాకు ఇంకా కొంతమంది. అది అవాస్తవం, ఎందుకంటే 100% మనం ఇచ్చేసినాక ఇంకా క్వశ్చనే లేదు. ఎన్ని ఎకరాల వరకు ఇచ్చారు ఇప్పుడు? అంటే 5 ఎకర్సా, 3 ఎకర్సా, 10 ఎకర్స్? దాదాపు ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరు అందరికీ 100% రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 60 lakhs ప్లస్ అనేమో అంటున్నారు. అందరికి రీచ్ అయిందా మా రైతు బంధు? అదే చెప్పారు కదా, 100% వేసేసినాము. అంతకుముందు ఏదైతే 70% అన్నారు, ఇప్పుడు అందరికి ఆల్మోస్ట్ అందరికి ఒకటే దఫాలో ఇచ్చేసినారు. కొత్తగా ఒక ప్రచారం చేస్తున్నారు, డాంకీ ఎగ్. ఏంటి అసలు అది? గాడిద గుడ్డు అని సంథింగ్. అదేంటంటే మనందరికి తెలుసు, అది ఎగ్జిస్ట్ అవ్వదు గాడిద గుడ్డు అనేది. అట్లాంటప్పుడు అంటే వాళ్ళు చేసిన పథకాలు, వాళ్ళు చేసిన హామీలు అన్నీ చెప్పడం వరకే కానీ చేతుల్లో గుండు సున్నా అని, గాడిద గుడ్డు అని దాన్ని రిప్రజెంట్ చేయడానికి ప్రజల్లో అది కొంచెం బాగా రీచ్ అవుతుంది అని చెప్పేసి అట్లా ప్రచారం చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆరూరు రమేష్ కూడా ప్రచారం గట్టినే చేసినట్టున్నాడు. ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చారు ప్రచారానికి, కొద్దిగా ప్లస్ అయింది అనుకోవచ్చు కదా వాళ్ళకు కూడా. అయితే అక్కడ విషయం ఏంటంటే, మేము ఏదైతే మాకు ఫస్ట్ జరిగిన మీటింగ్ రేవంత్ రెడ్డి గారిది ఇక్కడ మన మడికొండల్లో చేసినామో, అక్కడే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ అన్ని ప్రామిసెస్ చేశారు. వరంగల్ని ఏ విధంగా తను అభివృద్ధి చేస్తా అన్న దాంట్లో ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ టచ్ చేశారు. ORR, ఎయిర్పోర్ట్, ఒక ఇండస్ట్రియల్ కారిడార్, తర్వాత ఇండస్ట్రియల్ హబ్, ఐటీ కంపెనీస్, తర్వాత మన రైల్వే డివిజన్ గురించి కూడా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇట్లా ప్రతిదీ కూడా, ఇది వరంగల్ కూడా హెరిటేజ్ సిటీ. సో ప్రతిదాన్ని నేను ఖచ్చితంగా చేసి తీరుతానని మాటిచ్చారు. కానీ అదే వీళ్ళు బీజేపీ వాళ్ళు మొన్న పెట్టిన బహిరంగ సభలో ఆరూరు రమేష్ గారు చాలా మెల్లగా మేల్కొని ఇవే అడిగినారు. ఇన్ని రోజులు ఆ మాటే ఎత్తలేదు. కానీ మొన్న 3 రోజుల కింద జరిగిన సభలో అడిగితే నరేంద్ర మోడీ గారిని అడిగారు సాక్షాత్తు అక్కడ. కానీ ఆయన ఒక్క దాని మీద కూడా స్పందించలేదు, ఒక్క హామీ మీద కూడా తను ఏమంటారు నోరు విప్పలేదు. అంటే ఆయనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు తెలంగాణ మీద కానీ, వరంగల్ మీద కానీ. అంటే రానున్న 5 రోజులలో కూడా ఇలాగే ఉంటుంది ఒకవేళ బీజేపీ కనుక ప్రభుత్వంలో ఉంటే అనేది మొన్న జరిగిన సభలో ఆయన దేని మీద ప్రామిస్ చేయకపోవడమే నిదర్శనం. కడియం కావ్య బరిలో నిలిచినాక ఇప్పటి వరకు ఎలాంటి పరిస్థితులని మీరు ఎదుర్కొన్నారు? ఒకటి, కార్యకర్తల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా చాలా చోట్ల, నాకు అన్ని ప్లేసెస్ ఆల్మోస్ట్, నాకు ఒకటి అమ్మగారి ఇల్లు అయితే, ఒకటి నాన్నగారిది, అట్లా చాలా ప్లేసెస్లో మనము ఆడపడుచులాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ సొంత ఇంటి నుంచి ఒక అమ్మాయి వస్తే ఎట్లా ఉంటుంది అన్న దాంట్లో మనల్ని ఆశీర్వదిస్తూ, తప్పకుండా నీకే ఓటేస్తాం, నువ్వు గెలిచినవు పో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా కొన్ని సమస్యలు ఉంటే వాళ్ళు అవి చెప్పడం జరిగింది. సో మనము ఎలక్షన్స్లో మీరు కనుక కాంగ్రెస్కి ఓటేసి గెలిపించుకోండి, మీ తరఫున నేను పోరాడి వాటిని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్తున్నాను. ఇప్పటివరకు కూడా మీరు ఇక్కడ లోకల్ పర్సన్ కాదు అనేది అయితే మనం చూసాం. రీసెంట్గా బీజేపీ వాళ్ళు కూడా గుంటూరు అమ్మాయి అని అంటున్నారు, ఆరూరి అందరి వాడు అడుగు దూరంలో తోడుంటా అంటున్నారు. అసలు ఆరూరి రమేషే వర్ధనపేట వాస్తవ్యుడు కాదు ఒక విధంగా చెప్పాలంటే. ఆయన ఎక్కడో గన్పూర్ అతను. అసలు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. వర్ధనపేట 100% మా ఊరు. ఎందుకంటే పర్వతగిరి మా తాత వాళ్ళది, మా నాన్న కూడా అక్కడే పుట్టినాడు. సో అంతా అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు మా వాళ్ళు. మా తాత వాళ్ళని ప్రశ్నించే అధికారం, హక్కు ఆయనకి లేదు.
కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. నేను ఎక్కడి నుంచి గుంటూరులో పుట్టినా, ఎక్కడి నుంచి గుంటూరులో నేను ఉన్నాను. నేను అసలే ఆయనకు కూడా తెలుసు, వర్ధనపేటలో ఉన్నప్పుడు నేను 6 ఏండ్లు ఆయన కాన్స్టిట్యున్సీలోనే హెడ్ క్వార్టర్ అయినటువంటి వర్ధనపేటలోనే సిహెచ్సిలో నేను 6 years ఆయన ముందు పనిచేసిన, ఆయన కళ్ళ ముందే ఎదిగిన అమ్మాయిని. ఎందుకంటే మా డాడీ ఫస్ట్ టైం మినిస్టర్ అయినప్పుడు నేను 7th క్లాస్, అప్పటి నుంచి ఆయన మా డాడీ వెంట ఉన్నారు. మా నాన్నగారు ఇచ్చిన చేయుత వల్లనే ఆయన అంత స్థాయికి ఎదిగిండు అన్నది ఆయనే కూడా ఒప్పుకున్నాడు చాలాసార్లు. కానీ ఇప్పుడు సడన్గా నేను వేరే అమ్మాయిని అయిపోయినాను. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. ప్రజలు కూడా అది నాయకులకి వాళ్ళకి చెప్పుకోవడానికి మాత్రమే అది ఉంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. నేను ఎన్నడూ కూడా వరంగల్ మీరు పదే చెప్తున్నారు అంటే మీరు కనీసం రూల్స్ మీకు లా అన్న తెలుసా అని చెప్పేసి మీరు పదే చెప్తున్నారు. అయినా వాళ్ళు మటుకు అదొక్కటే మీ మతం అనేది ఒకటే అస్త్రంగా పట్టుకొని వాళ్ళు ఉన్నారు. అంటే అది బీజేపీ మతతత్వ పార్టీ, వాళ్ళకి పార్టీ విధానాలు చెప్పుకోవడానికి లేదు. మొన్న ఏదైతే నరేంద్ర మోడీ గారు వచ్చారో ఆయన చేసిన ప్రామిసెస్ ఏమీ లేవు వరంగల్ జిల్లాకి. సో ఆయనకి పాపము అట్లా అసలు ప్రచారం చేసుకోవడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడడానికి ఏమి లేనప్పుడు నా మీద ఒక ఏదైనా మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తా అంటున్న ఒక పార్టీ, ఒక మహిళ ఈరోజు ఎన్నికల్లో నిల్చుంటుంది, ఎన్నికల బరిలో తనకి పోటీగా ఉంటుందన్నప్పుడు ఇంత నీచంగా మరి ఒక లా చదివినా అన్నాడు. మరి నాకు తెలిసి ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఉంటాడు. అట్లాంటి అతను ఒక మహిళను పట్టుకొని పెళ్లి విషయంలో, కుటుంబ విషయంలో తను ఇక్కడ అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా కళ్ళు దుబ్బినాయా అని నేను అడుగుతున్నాను అంతే. ఓకే, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి, అదేవిధంగా అట్ ది సేమ్ టైం కడియం కావ్యకి ఎందుకు ఓటేయాలి? మీరు ఇంతకుముందు అన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళ విషయం ఏంటంటే, బీఆర్ఎస్ అయితే ఇప్పుడు నామరూపాలు లేకుండా పోతుంది. అంతర్లీనంగా కూడా బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికీ ఆరూర్ రమేష్ తోటి టచ్లో ఉన్నారు, ఆయనకు అమ్ముడు పోయినారు. ఈ 2 రోజులు ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకి కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైనా మిగిలిపోయిన అడుగు బొడుగు 5% 10% కార్యకర్తలే ఉన్నారు, వాళ్ళకి ఇంకెవరు లేరు. కార్యకర్తలంతా ఖాళీ అయిపోయారు, మా పార్టీలకే వచ్చేసినారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఏంటి అంటే బీజేపీకే ఓటేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకు అమ్ముడు పోయిన అనేది నిజము. అంటే కంప్లీట్గా బీఆర్ఎస్ వాళ్ళు ఆరూర్ రమేష్ అమ్ముడు పోయారు. అంతే అసలు అధిష్టానమే అమ్ముడు పోయింది బీజేపీకి. ఎందుకంటే ఇక్కడ బీజేపీని గెలిపించుకుంటే అట్లీస్ట్ వాళ్ళ బిడ్డను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ మీద కేసులు ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారు సేఫ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ ఎమ్మెల్యేలని సేవ్ చేసుకోవాలి. ఇన్ని విధాలుగా వాళ్ళని మెడకి ఉరి బిగించి నిల్చుంది బీజేపీ. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడానికి డమ్మీ అభ్యర్థులను పెట్టారు, చాలా చోట్ల పెట్టి బీజేపీకి అంతర్లీనంగా మద్దతు ఇస్తున్నారు కదా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మద్దతు ఇస్తుంది. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఆరూర్ రమేష్ కూడా అంటున్నారు మీరు అట్లా అంటే, మరి ఏమని అంటే నేను ఎలాంటి నేర చరిత్ర లేదు, నాకు ప్రజలకే సేవ చేసిన, నా జీవితం మొత్తం రాజకీయం ప్రజల కోసమే అంకితం అని అంటున్నాను. ప్రజల ఆస్తుల కోసమే అంకితం అయిపోయిండు ఆయన, ప్రజల ఆస్తులు మింగడానికి అంకితం అయ్యిండు. ఎవరు అన్నారు మొన్న పొట్టగోస్తే అక్షర ముక్క రాదు ఆరూర్ రమేష్కి కానీ నేను ఒక డాక్టర్గా చెప్తాను. ఆరూర్ రమేష్ పొట్టగోస్తే భూములు, జాగలు, వాగులు, వంకలు, చెల్మలు, ఇంకా ఆ గుట్టలు అన్నీ గవ్వే ఉంటాయి. ఎందుకంటే అవన్నీ మింగిండు, వర్ధనపేటను మింగిండు. కాబట్టే చెంప చెల్లు అనిపించి ఎల్లగొట్టిళ్ళు వర్ధనపేట ప్రజలు. అక్కడ చెల్లని రూపాయి. ఇప్పుడు 6 నియోజకవర్గాల మీద కన్ను ఉన్నది. ఇప్పుడు ఇంకొక ఒప్పందం, లోపాయకర ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి ఈ దందాలన్నీ కూడా ప్రతి ఒక్కరి మీద ఇట్లాంటి భూదందాల కేసులు ఉన్నాయి, భూదందాల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళందరూ కలిసి చేసిన విషయాలే. కాబట్టి రేపు పొద్దుగాల మళ్ళీ ఆయనే ఎంపీ అయినా అనుకోండి, మళ్ళీ ఇదే భాగోతం నడుస్తుంది. అందులో వీళ్ళు కూడా భాగస్వామ్యులు అవ్వచ్చు అని ఎక్స్ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్ వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ అదొకటే కాకుండా వర్ధనపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిల్చుని ఆ మాట అన్నామనండి, ఒక్కడు కూడా కనీసము ఈ నామరూపాలు లేకుండా కొట్టి మరీ ఎల్లగొడతారు ఆయన అక్కడి నుంచి. వర్ధనపేట ప్రజలందరికీ ఆయన భాగవతం తెలుసు. సొంత కార్యకర్తల దగ్గర నుంచి కూడా భూములు లాక్కున్నాడు, దొంగ భూదందాలు చేసిండు, అక్రమాస్తులు సంపాదించుకున్నాడు. మండల్కో గెస్ట్ హౌస్కి ఎందుకండి? ఇంకొకటి పెరుమాండ్లగూడెంలో ఏదైతే 3rd డిగ్రీ ప్రయోగించాడో రైతులు భూములు ఇయ్యని అన్నప్పుడు, మరి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా మనం అడిగితే నిజాలు బయటకు వస్తాయి.
చాలా చోట్ల ఆయన బాధితులు కూడా నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. మా దగ్గర మమ్మల్ని కూడా మోసం చేసిండు, మా భూములు లాక్కున్నాడు అని చెప్పి. యాదవుల భూములు కానీ రైతుల భూములు కానీ, అసలు రైతుల మీద ఎవరైనా 3rd డిగ్రీ ప్రయోగిస్తారా అండి? ఒక ఎమ్మెల్యే అయ్యి ఉండి నువ్వు రక్షకుడుగా ఉండాలి కానీ భక్షకుడుగా ఉంటే ఎట్లా? ఇన్ని ఆకృత్యాలు చేసినా కూడా సిగ్గు లేకుండా మొన్ననే చీతు నువ్వు మాకు అవసరం లేదని ఎల్లగొట్టినా కూడా మళ్ళీ వచ్చి రంగు మార్చుకొని బీజేపీలో ఏదో వాషింగ్ మిషన్ అనే కాన్సెప్ట్లో ఏదో క్లీన్ చేస్తే వాషింగ్ మిషన్ ఏమైంది పాడైపోయింది వాళ్ళది. కాబట్టి అట్లాంటి దుర్మార్గుడు ఎన్ని చేసినా కూడా ఇక్కడ ప్రజలు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటయ్యారు. వర్ధనపేట ప్రజలందరూ కూడా మిగతా నియోజకవర్గాల్లో వాళ్ళ చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు ఉంటే ఈయన భాగవతాలన్నీ చెప్పి ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్కి ఓటేయండి, ఈ రాక్షసుని ఎట్టి పరిస్థితుల్లో రానియొద్దు అని మాత్రం చెప్తున్నారు. మీరు వర్ధనపేటలో గెలవని పర్సన్ ఇప్పుడు ఎంపీగా ఎలా గెలుస్తాడని మీరు అంటున్నారు. సేమ్ రేవంత్ కూడా తన నియోజకవర్గంలో గెలవలేదు, మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. ఆయన విషయం వేరు, అతనిది వేరు. ఎందుకంటే అతను చేసిన పనులు వేరు. ఇక్కడ మనకి వచ్చినట్టయితే వర్ధనపేట అతనిలో ప్రతి ఒక్క చోట ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ భూములు ఉన్నాయి, ఎన్నో అక్రమాస్తులు సంపాదించుకున్నాడు. మండలానికి గెస్ట్ హౌస్. ఇప్పుడు గెలిపోవటంలో అనేది ప్రతిసారి వ్యక్తి మీద ఆధారపడి ఉండదు, పార్టీ మీద ఉండొచ్చు, అక్కడ పరిస్థితుల మీద ఉండొచ్చు. కానీ ఈయన ఒక ఇండివిజువల్గా చూసుకుంటే ఈయన అంత కరప్టెడ్ పొలిటీషియన్ ఎవరూ లేరు. ఈయన మీద ఉన్నన్ని ఏమంటారు ఆరోపణలు ఎవరి మీద లేవు. ప్రతి ఒక్క విషయంలో ఇది కాదు ఇది లేదు అని చెప్పడానికి లేదు. అన్నిట్లో నంబర్ 1 ఎవరంటే ఆరూరు రమేష్. ఓవరాల్గా కడియం కావ్య గెలవబోతుందని మీరు చెప్తున్నారు. 100% ఇవాళ లాస్ట్ డే. ప్లస్ అందులో May 13th రోజు ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంలో మనది 2వ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాని మీదనే ఓటేసి మనకి ఖచ్చితంగా గెలిపిస్తారు. June 4th నాడు కూడా మళ్ళీ మీరు ఇట్లాగే నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇది ఎంపీగా గెలిచినాక ఎంపీగా. ఇది ఇందాక ఒక క్వశ్చన్ మిస్ అయ్యారు. కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి, కడియం కావ్యకి ఎందుకు ఓటేయాలి? కడియం కావ్య చాలా ఫ్రెష్ ఫేస్. ప్లస్ అంతకుముందు కూడా ఆమెకి సోషల్ యాక్టివిటీస్ చేసే ఏమంటారు ఆ గుణం ఉంది, ఆ స్వభావం ఉంది, ప్రజలకి ఏమైనా చెయ్యాలి అన్న ఆలోచన ఉంది. ఆ ఆలోచన నుంచే వచ్చినాయి 2. ఒకటి హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అని అప్పుడు డాడీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు బాలికలకి ఎవరైతే పేద బాలికలు ఉంటారో వాళ్ళకి మెన్స్ట్రల్ హైజీన్ మీద పీరియడ్స్ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ 1 లక్ష శానిటరీ నాప్కిన్స్ ఇవ్వడం కానీ, అట్లాగే మహిళలకు గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్ అని నేను కూడా ఇచ్చాను కడియం ఫౌండేషన్ తరఫున. అట్లా మహిళల కోసమే కాకుండా మంచిగా ప్రతిభ గల నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసురాలిగా చదువుతోటే జీవితాల్లో వెలుగు సాధ్యమవుతుంది, పేదరికాన్ని నిర్మూలించవచ్చు అన్న దాన్ని నేను నమ్మిన కాబట్టి సూత్రాన్ని నేను కూడా చదువు ఎవరైతే ప్రతిభావంతులైన పిల్లలు ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనం కడియం ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి ఫీజులు కట్టి చదివిస్తున్నాము. కాబట్టి ఇట్లా సేవ చేసే తత్వము, తర్వాత ఒక సమస్య మీద పోరాడే గుణము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం లోక్సభకి వెళ్ళినప్పుడు కూడా మన ప్రజల సమస్యలన్నీ కూడా అన్నిటిపైన నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ వరంగల్ వాస్తవ్యురాలిని కాబట్టి 25 ఏళ్ళ నుంచి నేను వరంగల్లోనే ఉంటున్నా. ప్రతి ఒక్క అంశం మీద నాకు దాదాపుగా అవగాహన ఉంది. ఒకవేళ ఏదైనా తెలియకపోయినా కూడా నేర్చుకొని నేను అమలు చేసే ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా కడియం శ్రీహరి గారి బిడ్డగా మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వము, అటు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలని ఆలోచనతోటి మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ కడియం కావ్యకి ఓటేయాలి. ఒక మహిళగా కూడా మహిళలు అయితేనే ఓపికతోటి ఉంటారు, ప్రేమమూర్తులు. వాళ్ళకైతేనే మహిళా సమస్యలు తెలుస్తాయి, కష్ట సుఖాలు తెలుస్తాయి. ఇంటిని నడిపినప్పుడు దేశాన్ని కానీ రాష్ట్రాన్ని నడపడంలో ఎటువంటి సందేహం ఉండదు మహిళల విషయంలో. కాబట్టి ఒక మహిళగా, ఒక డాక్టర్గా, ఒక సంఘ సేవకురాలిగా వస్తున్నాను. కాబట్టి నన్నే ఆశీర్వదించి మీ అభ్యర్థిగా లోక్సభకి పంపించాలని ఇక్కడ వరంగల్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మళ్ళీ మోసపోకండి, ఆ దొంగలకి ఓటేయొద్దని నేను కోరుతున్నాను. ఆల్మోస్ట్ కడియం కావ్య గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, మాటలే రావు అనుకున్న సందర్భంలో మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఇంత ఎట్లా అసలు మాటలు రావని ఎందుకు అనుకున్నారు? నేను ఒక డాక్టర్ని. అన్నిటికంటే కష్టమైన వృత్తి డాక్టర్ వృత్తి. అది చదువుకోవడానికి కూడా మాకు ఆల్మోస్ట్ 10 ఏళ్ళు పడుతుంది. సో అల్లటప్పగా ఎవరు డాక్టర్ చదవలేరు. సో మళ్ళీ అందులో కడియం శ్రీహరి బిడ్డని నేను స్వతహాగా ఎన్నో పేపర్స్కి ఆర్టికల్స్ రాశాను. సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ పైన నేను ఒక కవయిత్రిని.
సో ఇన్ని విధాలుగా మనకి భాష మీద పట్టున్నప్పుడు మన భావ వ్యక్తీకరణ కూడా అంతే బాగుంటుంది. ఆలోచన మనం సొసైటీ గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మనము ఇలా మాట్లాడగలం అనేది నేను నమ్ముతాను. ఓకే, కొన్ని నియోజకవర్గాలలో మీరు ప్రచారం చేసిన సందర్భంలో అక్కడక్కడ దాదాపు కార్యకర్తలు కొట్టుకునే సిచ్యువేషన్ కనబడ్డది. ఇది ఏమవుతుందంటే కొత్త పాత కలయిక, మనకి ఆ కొత్త పాత కలయికలో వాళ్ళు అడ్జస్ట్ అయ్యే టైం కూడా మనం ఇవ్వలేదు కాబట్టి ఆ మాత్రం డిస్ప్యూట్స్ ఉంటాయి. అవి చాలా 0.0001% మాత్రమే ఉన్నాయి. మిగతా అన్ని చోట్ల కూడా వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ కార్యకర్త ఎట్లుంటాడంటే వాడు పుట్టిన వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ మీద అభిమానంతో ఉన్నోడే చచ్చే వరకు కూడా కాంగ్రెస్ మీద అభిమానంతో ఉండే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారంటే మాకు ఎన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా ఆఖరికి కాంగ్రెస్ జెండా ఎగిరేటట్టే మేము పనిచేస్తామన్న పట్టుదలతోటి కసితోటి ఉంటారు వాళ్ళు. దాదాపు కంప్లీట్ అయినట్టేనా ప్రచారం మొత్తం? అంటే మీరు ఈ రోజుతోటి అన్ని తిరిగాము, అందరినీ కలిసాము. నాకు అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు 3 సార్లు వచ్చారు వరంగల్ జిల్లాకి. అలాగే మన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ప్రేమగా నన్ను దగ్గర తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా నాన్నగారి స్నేహితులు ఉన్నారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు గంట సత్తన్న, తాను చాలా నికార్సైన నిజాయితీ పరుడు. తర్వాత మన యశస్విని రెడ్డి, తను సొంత అక్క లెక్క భావిస్తూ నా కోసం కష్టపడుతుంది. ఇట్లా ఎవరిని చూసుకున్న వరంగల్ వెస్ట్లో కానీ కొండ సురేఖమ్మ అయితే ఇక బిడ్డ లెక్కనే చూసుకుంటున్నాను. ఇట్లా ఎవరిని నాకు ఒక కుటుంబాన్ని కూడా అందించింది కాంగ్రెస్ పార్టీ అని నేను చెప్తున్నాను మీకు. వాళ్ళందరూ కూడా నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు, నాకంటే ఎక్కువ కష్టపడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్స్ రాజకీయాల్లోకి రావాలనుకుంటారు. మ్యాక్సిమం మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు యశస్విని రెడ్డి అని, తను కూడా ఇలా సేవ అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య బ్యాక్గ్రౌండ్ సక్సెస్ అయింది. అదేవిధంగా ఆ కడియం కావ్య కూడా సక్సెస్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుందని చెప్పే కదా 2 పార్టీలు టికెట్ ఇచ్చారు పిలిచి మరి. అయితే విషయం ఏంటంటే మనము ఎంతసేపు బాగు చేయాలి, ఇతరులకి మంచి చేయాలి మన వల్ల అనే ఆలోచన మనలో ఉన్నప్పుడు ప్రకృతి ఆటోమేటిక్గా మనకి సహకరిస్తుంది అనడానికి దానికి నేను ఒక నిదర్శనం. విశ్వాసఘాతకుడు కడియం శ్రీహరి నిన్నటి నుంచి దాదాపు ప్రతి ఒక్కరిని, అంటే మీ అపోజిషన్ మొత్తం మాట్లాడుతున్న సిచ్యువేషన్ అంటే వాళ్ళంతా ఓడిపోయే ముందు ఎలా ఉంటుందంటే ఇంకా మేము ఓడిపోతున్నాము, అవతల మీద ఇంకా బండరాళ్ళు ఇద్దాము అన్నంత రేంజ్లో మన గురించి మాట్లాడుతున్నారు. అంతే తప్ప వాళ్ళందరికీ తెలుసు 10 ఏళ్ళ నుంచి కడియం శ్రీహరిని టీఆర్ఎస్ కూడా వాడుకుంది. అట్లా అంటే వాళ్ళే కదా మనకి ఉన్న పలంగా వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసినప్పుడు పార్టీకి చెడ్డ పేరు రావద్దు, ఎవరైతే బాగుంటుంది అని చెప్పి దళిత ముఖ్యమంత్రి ప్రామిస్ ఎట్లాగో నెరవేర్చలేదు కాబట్టి కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఒకతన్ని చేసినప్పుడు ఆయన చేసిన చెడ్డ పనులకి అసలు ఎవ్వరికి కూడా కారణాలు చూపెట్టకుండా బర్తరఫ్ చేశారు. అట్లాంటప్పుడు కడియం శ్రీహరి అయితేనే మళ్ళీ మనకి ఎటువంటి చెడ్డ పేరు రాదు ప్రభుత్వానికి, మాదిగల నుంచి కూడా ఇది ఏమంటారు వ్యతిరేకత రాదు అన్న భావనలో వాళ్ళు కడియం శ్రీహరి గారికి మంత్రి చేసిండ్రు. అందులో విశ్వాసఘాతకం ఏం లేదు. మనము వ్యక్తుల కంటే వ్యవస్థని నమ్ముకున్న వాళ్ళము, వ్యవస్థ బాగుపడాలి మన వల్ల అన్న దాంతో మనం ముందుకెళ్తున్నాము. ఇంకొకటి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాక కూడా మనం చాలా వరకు ఏం చేసినాము, డాడీనే వాళ్ళ వాయిస్ లెక్క మాట్లాడిచ్చారు. కాబట్టి ఎందుకంటే వాళ్ళ నుంచి ఇంకెవ్వరు మాట్లాడినా మీరే ఇన్ని అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్నారు కదా, మీ మీదనే ఇన్ని ఆరోపణలు ఉన్నాయి, అట్లాంటప్పుడు మీరేం మాట్లాడతారు అంటారు. అదే కడియం శ్రీహరిని అట్లా వేలెత్తి చూపెట్టడానికి చిన్న పెట్టి ఇష్యూ కూడా లేదు కాబట్టి వాళ్ళ కోసం ఇన్ని రోజులు వాడుకున్నారు. అట్లాంటి నేత బయటికి వెళ్ళగానే వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళ తెలియక బలమైన నాయకుడు బయటికి వెళ్ళాడన్న బాధతోటి ఇట్లాంటి ఆబాండాలు మా మీద ఇస్తున్నారు. ఎన్నికలు అనగానే దాదాపు రాజకీయ నాయకులు ఓటర్కి ఎంతో కొంత ప్రలోభ పెట్టేందుకు డబ్బులో ఏదో ఒకటి ఇస్తుంటారు. కావ్య కూడా ఏమన్నా కడియం శ్రీహరి కానీ కడియం కావ్య కానీ ఎటువంటి అక్రమాస్తులు సంపాదించుకోలేదు, లేదా మాకు ఎటువంటి బిజినెస్లు లేవు. మేము ఏమైనా, నేనైతే గత 6 ఏళ్ళుగా నెల జీతం మీదనే జీవించినాము, మా జీవనం కొనసాగించినాము. కాబట్టి మాకేమీ ఆస్తులు లేవు పంచిపెట్టడానికి జనాలకి. జనాలు మా మంచితనాన్ని, మేము చేసే పనిని, మాకు అంతకుముందు ఉన్న క్రెడిబిలిటీని చూసి మాకు ఓటేస్తారు. అంతేగాని ప్రలోభ పెట్టే విషయాల్లో కడియం శ్రీహరి ఎప్పుడు వెనకే ఉంటాడు. అంటే ఓవరాల్గానైతే ప్రజల నుంచి కడియం కావ్యకి మద్దతు అయితే లభించింది అనుకోవచ్చా? తప్పకుండా. అసలు ఎక్కడ అడిగినా కూడా మేము చేయి గుర్తుకే వేస్తాం, మొన్ననే వేసినాము మళ్ళీ వేస్తాము అనే మాటే అంటున్నారు ఎక్కడ పోయినా.
ఈ 48 అవర్స్ ఆల్మోస్ట్ ఎన్నికలకి అంటే ఇన్ని రోజుల జర్నీ వేరు, ఇప్పుడు ఈ 48 అవర్స్ చాలా క్రూషియల్ టైం. ఏ విధంగా ఇప్పుడు మీరు ప్రచారం చేశారు, అయిపోయింది, ఏ విధంగా ప్రజలకి మిమ్మల్ని ఓటేయమని ఏ విధంగా చెప్తున్నారు, ఏమడుగుతున్నారు? ప్రతిరోజు తెల్లారు లేస్తే మేము చేసే ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి మాట్లాడినాం. అదే కేంద్రంలో రాహుల్ గాంధీ గారు వస్తే 5 న్యాయాల గురించి మేము ఏదైతే చెప్పినాం, అన్ని వర్గాలకి సమన్యాయం కలిగించే విధంగా రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో ఉంది. దాన్ని మేము ప్రజలకు చేరువేయడం జరిగింది. ప్రతిరోజు అదే చేసినాము. ఈ 2 రోజులు కూడా మనకి తెలిసిన వాళ్ళకి మరి పెద్ద పెద్ద సభల్లాగా కాకుండా జస్ట్ మనం ఏదైతుందో వాళ్ళని ఆలోచించుకోమని చెప్పడం జరుగుతుంది. అదే మా అప్పీల్ కూడా. దాదాపు ఇందాక ఒక మాట అన్నారు, మొన్నటి 6 months బ్యాక్ కూడా నేను శాలరీ మీదనే బతికినా, డిపెండ్ అయ్యాను. జాబ్ మానేశారు ఇప్పుడు. అవును. వాట్ నెక్స్ట్? ఎంపీ అంతే. ఎంపీ శాలరీ నెక్స్ట్ ఇప్పుడు? ఎంపీ శాలరీ అంతే అనుకోవచ్చా? అంతే. ఒకవేళ ఎంపీగా దేవుడు చిన్న చూపు చూస్తే అస్సలు చూడవాడు. ఎందుకంటే కడియం కావ్య ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 10 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తుంది. ఇప్పుడు మనకి అన్నీ కూడా కలిసి వచ్చినాయి. దేవుడికి తెలుసు, నేను దేవుడిని నమ్ముతాను. ఈమె మనము ఒక్కొక్కరము ఒక్కొక్క రీజన్ కోసము పుడతాము, బతుకుతాము, జనాల కోసం బతుకుతాము. అట్లాంటప్పుడు మనకి ఖచ్చితంగా కూడా అన్ని ప్రకృతి, దేవుడు, ప్రజలు అందరూ ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా 100% నేను ఎంపీ అవుతాను. ఫైనల్గా ఏం చెప్పబోతున్నారు ఓరగల్లు ప్రజలకి, పార్లమెంట్ నియోజక పరిధిలో? మీకు ఒక మంచి నాయకురాలు రాబోతుంది. వరంగల్లో ఉన్న పెండింగ్ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేయడానికి చిత్తశుద్ధితో పనిచేసే ఒక మంచి అమ్మాయి రాబోతుంది. కడియం శ్రీహరి గారి లక్షణాలు పుణికిపుచ్చుకున్న ఒక మహిళ, ఒక డాక్టర్, ఒక దళితురాలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసురాలు, రాహుల్ గాంధీ గారి కేంద్ర ప్రభుత్వంలో ఒక సైనికురాల్లాగా పనిచేసే ఒక అమ్మాయి మీ ముందుకు వస్తుంది. కాబట్టి ఇక్కడ వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో సగం కంటే ఎక్కువ ఉన్న మహిళా ఓటర్లకి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మహిళలకి అవకాశాలు చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు కూడా నాకు 35 ఏళ్ళ తర్వాత ఒక మహిళగా అవకాశం వచ్చింది. కాబట్టి మహిళా సోదరిమణులు, తల్లులందరూ కూడా ఒక మహిళగా నన్ను ఆశీర్వదించి మీ సమస్యల్ని తీర్చే విధంగా నాకు అవకాశం కల్పించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అట్లాగే నా అన్నదమ్ములందరికీ కూడా చెప్తున్నాను, నేను ఖచ్చితంగా మీకు యువతకి ఉపాధి కలిగించే విషయం కానీ, మనకి ఉన్న పెండింగ్ ఇష్యూస్ కానీ, లేకపోతే మన కాలనీస్, లేకపోతే నియోజకవర్గం సమస్యలు, మీ ఎమ్మెల్యేల సలహాలు సూచనల మేరకు వాటిని తీర్చడానికే మీ ముందుకు వస్తున్నాను తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశంతో నేను రావట్లేదని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. వైశ్రవణాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధం మే దేహి కాపయ స్వాహా. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.